ఇలా మామూలు దరిద్రం కాదు, అదైపోయింది. 4 కిలోమీటర్లు రాగానే మన బండి పంచర్ అయిపోయింది. బోల్ట్ కొట్టేసింది, ఇట్లా క్రాస్ దిగింది. చూద్దాం ఎంత దిగిందో, ఏ ప్యాచ్ వస్తుంది అయితే తెలియదు. అన్నయ్య తిప్పుతుండు. ఆ బండి మళ్ళీ 3వసారి కూడా పైప్ పలిగింది, అది ఆగింది. అది గాలి పోతాడు. ఇప్పుడే మెట్టిగడ్డ ఎక్కాలి. ఇక్కడ రైట్ సైడ్లో ఒప్పిస్తే ఆ రోడ్ అవుతుంది, బండి పెట్టి చాపొచ్చి అడిగి ఇక్కడైతే సర్వీస్లో పెట్టిన మన మయూర్ కాంటకి ఎదురుగా. మయూర్ కాంట, మెట్టిగడ్డ మయూర్ కాంట ఇతలు అయితే పెట్టేసిన. ఇక అది వేసుకొని మళ్ళీ ఇక బండి ఈయన తిప్పుకొని బ్యాక్ వెళ్ళి ఇటు వచ్చి యూటర్న్ తీసుకోవాలి. మనకు అక్కడ మళ్ళీ రైట్కి బండి కట్ కాదు, వెనకటి బండి పడతాం. ఈ నుంచి వెనక పోతే అయిపోతుంది. ఇక అన్న బండి అయితే ఇక ముంగల బోటు ఒప్పిస్తుంది కదా, లైట్లు పెద్ద బోటు, ఆ బోటు దగ్గరనే ఆగిపోయింది. ఫోన్ చేస్తే బీజేస్ మరి వెళ్ళిపోయినా, మరి ఆనే సైడ్ పెట్టిన అనేది తెలియదు. చూద్దాం పంచర్ అయితే మరి ప్యాచ్ పడుతుందా, మరి ఏమైనా అయిందా తెలుస్తుంది కదా మనకి. ఇప్పుడు చిన్నగానే అయింది, ఇంకా అట్లనే స్పీడ్లో వస్తే కొంచెం అయితే ఇంకా ఒక పెద్దగా వాడు. చిన్న గోరంతా అయింది. దరిద్రం బాలే. ఈ పాటికి అన్లోడ్ కావాల్సిన బండి నాదైతే 4 గంటల దాకా 110 కిలోమీటర్లు పోలేకపోయినా నేను. ఆ బండి ఖరాబ్ కాకుంటే పంచర్ కాకపోవు. చూసినారు కదా, వెళ్ళాక ఫ్లైఓవర్ మీద బండి ఆపినాం కదా, అప్పుడే లెఫ్ట్ సైడ్ దబాయించినప్పుడు నాకు తెలిసేదని ఊసిపోయిన బోల్టు డివైడర్ నెంబర్ పట్టదా అయింది, అన్న గుచ్చుకుంటుందేమో అనుకుంటున్నా. ఆ ఫ్లైఓవర్ దిగానే కుస్సు 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 అని గాలి పోతుంది. నాకేం చేయాలి ఏం అర్థం కాలే. ఇలా ఎవరి ముఖం చూసి వచ్చిందో చూటికైతే ఇదే పరిచయం. హైదరాబాద్ ఇట్లా పంచర్ కావాలి. చూడండి దీనికి అయితే అన్న తీస్తుండే బోల్టు, చూపిస్తా బోల్ట్ చూడండి. ఇంకా గ్రిప్ మీద గుచ్చుకుంది, దీని మీద గుచ్చుకుంటే ట్రిప్ అయిపోతుండే. ఇంకొస్తా గుచ్చుకుని ఏం కాకపోతుండే, కానీ ఎంత రాసింది చూడండి బోల్ట్. అది అది రానే వస్తలేదు పాపం. మన దాకా రానొచ్చి लगाना पड़ता। कितने नंबर प्याच लगा था? 4 नंबर। कितने 4 नंबर? 350 का है। हाँ 350 का है। कितने? 350 का है उधर। 350 कहीं को भैया 200 में डालते हैं ना ऑटो नगर में? नहीं ऑटो नगर में 200 में लगाते हैं ना। नहीं छोटा नहीं है, मैं रेती का जरिए गाड़ी है वो मालूम रहता है मेरा भी कितना आता बोले तो 350 बोले तो क्या चले बाबू. ఇది గుచ్చుకుంది 2 నిమిషాలు ఉంటుంది బోల్ట్. ఇది ఇంకా మనకి కొస్తా గుచ్చుకుని ట్యూబ్ కూడా అంత ఇబ్బంది కాలే. 300కి వేస్తా అంటుండు. చూద్దాం. రమణ అయితే పైసల కాడ ఏం కావు, మంచిదే వేసుకోవాలి, 4 నెంబర్ ప్యాచ్ చేసుకోవాలంటున్నాడు. ఇక రమణ నాకైతే ఫోన్ చేద్దాం. పంచర్ అయితే అయిపోయింది మనకి. ఇక బయలుదేరుతున్నా. ఇక మిత్రమన్న వీడు ఉండి తమ్మే ఉండు తమ్మే దండ పెడతాను, కానీ ఇక నాతో అది ఆడుకుంటే మొదలు ఉంటుంది. అయితే మన కాల్ అయితే రేపు పొద్దున లోడ్ అయితే వేసుకొని అన్న రావచ్చు. ఆ ఉద్దేశంతోనే నేను తొందరగా వెళ్ళా. ఇక ఏం చేస్తాం, ఇక అన్న బట్టలు ఆడుతుంటే టైర్లు బాగాలేవు, కానీ ఇప్పటిదాకా వెనక్కి వచ్చిన. ఇక అది రేపు పొద్దున అవుతుంది. ఆటోనగర్ నుంచి అయితే మెకానిక్ వచ్చిందంట, మరి అది ఏం చేస్తాడు ఏదైనా తెలియదు. ఇక ఇప్పటిదాకా అయితే ఇక సామాన్ ఏమైనా అది చేసి ఇక పైసలు కూడా ఇచ్చేసిన, పంచర్ పైసలు. ఇప్పుడు మనకు పంచర్ వచ్చేసి 600 అయింది ప్యాచ్ వాటితోటి, 4 నెంబర్ ప్యాచ్. ఇక మొత్తం కాకా బిల్ ఎక్కువ చెప్తుండు. బాయ్ రైట్ తో రివర్స్ బతాదు. ఇక మనకి ఈ దానికి వెనకకి వచ్చి మళ్ళీ అటు వెళ్ళిపోవచ్చు. మనకి ఎందుకంటే ఆడ కట్టు కాదు బండి, మన కట్టింగ్ ఉండదు, అయినా కట్టు కాదు ఆడ. ఈ దానికి వెనకకి వచ్చి ఇక ఆ రోడ్ తీసుకొని వెళ్ళి అవుటర్ అయితే ఎక్కి వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ అవుటర్ ఎక్కినాక అయితే వీడియో తెలియదు దానికి.
అమ్మా ఏంది బాధ ఈరోజు. అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి అవుటర్ ఎక్కితే మనకు టెన్షన్ లేదు. ఇక ఆరామ్సే నిమ్మలంగా పోదాం. ఏమైంది కాక అంత జాగా పెట్టుకోండి రోట్లేదా నేను ఈ బస్సు అన్లోడ్ కాడ కూడా ఇట్లా కట్టేది వచ్చారు యాక్టివ్ అనుకున్నా. గుండెల పానం అరిచేత మున్నట్టు అయింది అని అనుకుని చూడంగానే ఫస్ట్ ఇట్లా చెయ్యి ఇట్లా అన్నాడు. నేను కట్టనేమో అనుకున్నా. దెబ్బ ఎగుతుండే. ఏమైంది కాక ఈడ వచ్చి లెఫ్ట్ కాపుతున్నావు, ఎటు పోవాలి? ఎవరొక్క అంత సడన్ బ్రేక్ కొడతాడు. ఇక్కడ పోవాలి ఆపి అడగస్తే చెప్తాంగా. తమిళనాడు బండి ఉంటుంది అది ముందు. ఓకే ఓకే సారీ ఏమైనా తింటే ఉంటుంది. ఈ ఇండికేటర్ వేసిన అంటే గొర్రెపోకడే వేయలేదు. ఒక లారీ వస్తుంది. ఈ ఫోన్ల వల్ల వీడియో అయితే కట్ అవుతుంది. ఫోన్ రాగానే ఇప్పుడే అవుటర్ టోల్గేట్ అయితే దాంట్లో మనం ఇటు శంషాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్ళాలంటే రైట్కి వెళ్ళాలి. రైట్ కార్ వెళ్తుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఈ కార్ లెఫ్ట్ వెళ్తే ఏమవుతుందంటే వరంగల్, నాగపూర్, పటాన్ చెరువు ఈ రైట్ వెళ్ళినా వెళ్తుంది. కాకపోతే మనకి లాంగ్ అవుతుంది, గడ్డలు ఎక్కువ ఉంటాయి. మనకి లెఫ్ట్ వెళ్తున్నాగా మన రూటు. ఈ రూట్ అయితే మనకి అంత గడ్డలు ఉండవు. ఈ గచ్చిబౌలి వెళ్ళాలి కానీ రైట్కి వెళ్ళాలి. ఇలా లెఫ్ట్ వెళ్తే కొంచెం లాంగ్ అవుతుంది. ఇక మనం ఆపుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇంకా ఆపుకుంటూ వచ్చినాం. ఈ పంచర్ కాడ ఒక గంట సేపు ఆగినాం కదా. ఇక నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోతా. అవుటర్ ఎక్కినాక ఇక అన్ని టైర్లు కూడా అన్నీ కొట్టేసుకొని చూసుకొని వెళ్ళినాయి. ఇక మన అదృష్టం బాగాలేకపోతే చెప్పలేం. మళ్ళీ అయితే వెళ్ళిపోతూనే ఉన్నాం. ఇక అమ్మ ఫైనల్ ఇక ముక్రమన్నది అయితే మళ్ళీ ఆటోనగర్ నుంచి అయితే మెకానిక్ అయితే వస్తుండు. మెకానిక్ వచ్చి చేస్తారంట. అంటే ఇప్పటిదాకా ప్లాస్టిక్ పైప్ ఉంది కదా, ఇప్పుడు ఐరన్ పైప్ తెచ్చుకుంటాం. ఐరన్ పైప్ తెచ్చినాక ఇక మరి ఎట్లయితుంది ఏంటనేది అయితే తెలియదు. మరి ఇక నన్ను ముందు అన్నాడు కానీ ఇక ఏముంటాం. ఇక మళ్ళీ మెకానిక్ వచ్చి కాదని నాకు టైం వేసి వెళ్ళిపోతానా వచ్చి చేపించుకొని రానా అని నేను సర్వీషన్ అయితే ఇచ్చిన. సర్వీషన్ ఏమని ఇచ్చిన అంటే ఇప్పుడు నువ్వు వస్తావన్నా బాగానే ఉంది. ఇప్పుడు ఇప్పటిదాకా ప్లాస్టిక్ పైపులు కదా, ప్లాస్టిక్ పైప్ కాకుండా ఇప్పుడు ఐరన్ పైప్ వేస్తారు. ఐరన్ పైప్కి ఏమైతే సైలెన్సర్ హీట్కి ఐరన్ పైప్ హీట్ అవుతుంది. హీట్ అయినప్పుడు ఏమవుతుంది, పక్క పైప్ కాలుతుంది. పక్క పైప్ కూడా పోయే ఛాయిస్ ఉందన్నా. ఇప్పుడు పొద్దున సైలెన్సర్కి వెల్డింగ్ పెట్టుకొని సైలెన్సర్ హోల్ చూపించాం కదా, ఆ వెల్డింగ్ పెట్టుకొని రా. లేదంటే వస్తా అంటే నిమ్మలంగా సైలెన్సర్ హీట్ తగులుతుంది. ఇట్లా హీట్ తగులుతుంది. ఎందుకంటే మనం గడ్డలు పోయినప్పుడల్లా గేర్ లూటలు చేస్తాం కదా, అప్పుడు బండి పొగ ఎక్కువ వస్తుంది కాబట్టి హీట్ అయితేనే ఉంటుంది. చెప్పిన ఇక పొద్దున్నే చేయించుకుంటా అన్న, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ మధ్యలో అవుటర్లో అయిందనుకో, ఇప్పుడు బైక్ అలౌడ్ ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ పైన. మళ్ళీ కార్ వేసుకొని రావాలి, కార్ డీజిల్ అంటాడు, ఫాస్టాగ్ టోల్గేట్ అంటాడు. వాళ్ళంతా డబల్ ఖర్చు. అదే ఆయనకు 2000 ఇచ్చేవాళ్ళు, అదే 500-600 పెడితే వెల్డింగ్ అవుతుంది. మెకానిక్ 100 రూపాయలు ఇచ్చి సైలెన్సర్ తీసి మళ్ళీ సైలెన్సర్ వేసినాక 200 ఇచ్చినా కానీ తీసుకొని వెళ్ళిపోతారు. 600 అయిపోతుంది. అదే అవుటర్లో మళ్ళీ పోయిందనుకో మళ్ళీ రిస్క్. బండికార్ రాలేదు, అవుటర్లో లారీ ఆపితే మళ్ళీ 1500, 2000 చలాన్ అనేది రాస్తారనమాట. అట్లా చెప్పేసి వద్దానా అని చెప్పిన. ఇప్పుడైతే మనం అవుటర్ ఎక్కినాక చూస్తున్నారు కదా. ఇక ముందైతే వెళ్ళి మధ్యలో ఒక్క దగ్గర టైర్లు చూసుకుంటా హీట్ అయినాయా లేదా. ఎందుకంటే మనం లిఫ్ట్ టైర్ వేస్తలేం కదా, లిఫ్ట్ టైర్ బాగాలేదు, దారాలు తేలింది అని చెప్పేసి ఇక టైర్ వేయలేదు. ఎందుకంటే మళ్ళీ ఉన్న టైరుకి ఇబ్బంది అయింది అనుకో, అది వలిగితే మళ్ళీ ఇబ్బంది. ఏడ ఆపిన లిఫ్ట్ తిప్పినప్పుడు ఏమైందంటే ఆ లిఫ్ట్ బూట్ అనేది మొత్తం జారిపోద్ది కదా, కిందికి వస్తుంది కదా ఎక్కువ. ఎందుకు ఇబ్బంది, మనకు పోతుంది కదా ఇక అని చెప్పేసి నేనైతే లిఫ్ట్ లేపుకొని వస్తున్నా. పాసింగ్ లోడ్ అని కాదు కానీ మనకి ఓవర్ లోడ్ ఉన్న పాసింగ్ ఉన్న లిఫ్ట్ అనేసి ఏమైందంటే రాస్తుంది కదా, రాసి ఏమవుతుంది మనకి అరిగిపోతుంది. ఆల్రెడీ దారాలు తేలినాయి అంటే సీకులు తేలినాయి ఆ టైర్లో. రెడేల్ టైర్ కదా అది, నైలాన్ టైర్ అయితేనే మేం కాదు కానీ రెడేల్ టైర్ ఆగదు హీట్కి, దన్నుమంటది ఒకటేసారి. ఎందుకు రిస్క్, దాంట్లో గాలి కూడా ఎక్కువ పెడతలేరు అనమాట మెకానిక్. గాలి ఎక్కువ పెడితే ఏమవుతుంది అంటే పలుగుతుంది హీట్లా అని పెడతలేరు. ఆ గాలి తక్కువ ఉంది కాబట్టి తిరిగి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకే ఇక నేను లిఫ్ట్ లేపుకొని పోతున్నా. ఇక ఆగినప్పుడు అయితే లిఫ్ట్ కంపల్సరీ అయితే తిప్పుతాం కదా, చూద్దాం. ఇక ఇదైతే ఇక
ప్రయాణం సాగిద్దాం. ఒకటి లేదని ఒక 40 కిలోమీటర్ల దాకా అయితే పోవాలి. నాకు తెలిసి ఇంకొక 1 అవర్లో కంపెనీ దగ్గరనే ఉంటాం. 1.5 అవర్లో కంపెనీ దగ్గర మన బండ్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. లోడింగ్ లేక మనకి నల్గొండకి ఎక్కువ బీర్లు కొడతాం కదా, లోడింగ్ లేక అయితే బండ్లు అయితే ఆగినాయి. ఇక చూద్దాం, ఇక అడిగి పోయినాక మరి రేపు లోడ్ ఉంటుందా ఎల్లుండి ఉంటుందా అని అయితే తెలియదు. ఇక ఇప్పుడు చిట్యాలకి ఎంటీ కూడా వెళ్ళొచ్చు. వెళ్ళినా కానీ మనకు అక్కడ మళ్ళీ వారం రోజులు పడుతుంది. అదే వారం రోజులు ఈ లోడ్ ఎత్తుకోపోతే 3-4 రోజులు నల్గొండలో ఆగినా కానీ మళ్ళీ మనము అన్లోడ్ అయ్యి ఈ చిట్యాలకు వచ్చేలోపు ఆఫీస్ దగ్గర బండ్లు ఏమి ఉండవు, అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఇక అప్పుడు మళ్ళీ సీరియల్ ముందు ఉంటుంది, మనకి ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఇప్పుడు ఈ బండి నల్గొండలో పెట్టేసి మళ్ళీ ఏదైనా ఒక లోకల్ ట్రిప్ అయితే వెళ్తాను. మరి పత్తిపల్లి వెళ్తున్నాయి కదా మన చిట్యాల నుంచి వరంగల్కి, ఇక దానికైతే వెళ్తా. లాస్ట్ వీడియోలో కూడా పెట్టిన చూసినారు కదా. ఇప్పుడైతే వెళ్ళిపోదాం, ఎందుకంటే మనకి ఫోన్ పట్టుకున్నా కానీ అవుటర్ రింగ్ రోడ్లో కెమెరాలు పెట్టారు, చలాన్ పడుతుంది. మేడ్చల్ దగ్గర అవుటర్ అయితే ఇక దిగబోతున్నాము. ఈ టర్నింగ్ ఒక డేంజర్ ఉంటుంది, చూసుకొని స్లో 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 స్లో. లిఫ్ట్ టైర్లు లేవు, జర స్లోగా పో, కోపం కాకు. ఒక 12 కిలోమీటర్లు పోతే కంపెనీలోనే ఉంటాం, రష్ దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇక నిన్ను కూడా ఇబ్బంది పెట్టాను. ఇక టోల్ గేట్ దాటేసినామా, చలో సీదా కంపెనీకే. ఇక దగ్గర పోవాలి. ఇదొకటి ఫాస్టాగ్, వర్షానికి వాటర్ వచ్చి ఇదంతా నానుతుంది అనమాట. నానిపోయింది. కొత్త స్టిక్కర్ అయితే వేయాలి ఇక మనం, ఎందుకంటే అది మొత్తం చూసినారు కదా. మనకు వర్షం వచ్చినప్పుడు ఈ బ్రీడింగ్ లెక్క నుంచి అయితే వాటర్ వస్తుంది అనమాట. ఈ నుంచి వాటర్ వచ్చి అది నాని అది పోతుంది. ఒక్కొక్కసారి కదిలిస్తేనే వస్తుంది ఫాస్టాగ్. ఇక అది కూడా ఊడిపోతే 2 టేపు ఉంటే ఇక నేనే వేసినట్టేనే. ఇక మనం అటు రైట్కి వెళ్తేనేమో కొంపెల్లి వెళ్తాం. మన సబ్స్క్రైబర్ కూడా ఉంటాడు అనమాట కొంపెల్లిలా, అనిల్ అని. ఇక ఫోన్ చేస్తూ ఉంటాడు, కానీ ఇప్పుడు నైట్లో పాపం అతను రాలేడు కదా. రేపు మార్నింగ్ కాలేజ్ లోడ్కి వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి చెప్తే వస్తాడు. కలుస్తాం ఛానల్ అన్న, కలుస్తా అంటాడు. కొంపెల్లిలో ఉంటాడు అనమాట మన సబ్స్క్రైబర్. రేపు ఒకవేళ అతను వస్తే మీకు చూపిస్తా కూడా అతన్ని. బండికి కూడా వస్తా అన్న అంటున్నాడు, కానీ చూద్దాం. ఇప్పుడు మనం లోకలే తిరుగుతున్నాం కదా, బయటికి తిరిగితే ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళొచ్చు. ఇంకా 4 రోజులు అయితే మనకి బయటికి బీర్లు కానీ లిక్కర్ కానీ ఇచ్చిరనుకో, ఆంధ్రాకి అయితే ఇప్పుడైతే వెళ్తున్నాయి అనమాట. వేస్తా గంట ఒక్కటి కొంచెం ఇబ్బంది ఉంటుంది మనకి. ఇలా మన బండి కూడా బాగానే 3rd గేర్లు ఎక్కింది, ఎన్నడైనా 1st గేర్ అడిగేది. ఓకే, ఇక కంపెనీ దగ్గర వెనకైతే చూపిస్తా. కొంచెం రాంగ్ రూట్ వెళ్ళాలి కదా, రాంగ్ రూట్లో ఒకవేళ టైం ఉంటేనేమో చూపిస్తా, లేకపోతే లేదు. లాస్ట్ వీడియోలో చూపించినా కదా. ఇక అక్కడికి వెళ్ళాక బండ్లు ఏమి ఉన్నాయి ఏందనేది అంటే తెలుస్తుంది మనకి. ఇక ఆర్టీఓ ఉంటారు అని అందరు భయపెడతారు. ఎన్నడైతే అవుపీలే మనకి ఆర్టీఓ ఇలా అవుటర్ కింద. ఈ రోడ్లో ఎందుకంటే వీడియో తీయలేను, ఎందుకంటే మనకి తెల్ల స్పీడ్ బ్రేకర్లు కేసిరు కదా, అవి చూసుకొని పోవాలా. మన బండి కట్టలు చేపేలే కానీ దుంపియొచ్చు, కానీ ఎందుకు రిస్క్, బండిని ఎందుకు ఆగం చేయాలా దుంపించి. స్లోకి వెళ్తే చూపిస్తా, అవి కూడా ఎట్లుంటాయనే చూపిస్తుంది. బండి ఈడ ఉంటాయా, ఈడ ఉండవు, కొంచెం ముంగలు ఉంటాయి, బాగా ఎత్తేస్తుంది అది. ఇప్పుడు ఈ హైవేలో ఫుల్ వేసినారు, ఇవి ఉన్నాయి చూడండి. యాక్చువల్ లారెన్గా రావాలి, అది చిన్నగా పోతాను ఇటు వచ్చిన ఎట్లా ఎత్తేస్తుంది చూడండి. మన బండి కట్టలు చేపేలే కాబట్టి అంతగానో ఎత్తేయదు. అదే కట్టలు చేపించిన బండి అయితే దదా అని ఎత్తేస్తుంది. మనకైతే ఇది ఒకటి స్పెషలిస్ట్ అయితే బాగుంటుంది మన బండికి. అదేమంటారు, నోరు కూడా తిరగనీకి వస్తలేదు, బండికి స్పెషల్ ఉంటుంది అనమాట. అది ఏ స్పీడ్ బ్రేకర్ అయినా ఎక్కి దుంపించుకొని పోవచ్చు మనం. కరెక్ట్ 12 కిలోమీటర్లు వస్తుంది కంపెనీ నుంచి. ఆడికి పోయినామా పెట్టుకొని సీరియల్ అంటే మనం ఎంట్రీ చేపించేసి ఇక పడుకోవాలి. అన్నం తిని పడుకుంటా. నేను పెరుగు ప్యాకెట్ తీసుకోవాలి. మరి పెరుగు ప్యాకెట్ అసలు నేను అవుటర్ ఎక్కడ దగ్గర తీసుకుందాం అనుకున్నా, మర్చిపోయినా. ఇక్కడ ఏడైతే దొరుకుతుంది కిరాణా షాప్ ఏడుంటే ఆడ ఆపితే అయితే తీసుకొని అయితే కంపెనీ దగ్గరికి అయితే వెళ్తా. ఎందుకంటే కర్రీ అయితే తెచ్చినా కానీ అది ఎట్లుందో ఏమో తెలియదు వీటికి బండికి. ఒకవేళ ఖరాబ్ అయితే మళ్ళీ ఇప్పుడు కారం పొడి నూనె పోసుకొని తినాల్సి వస్తుంది. నాకు తెలిసి మేడ్చల్ ఏమన్నా షాప్ ఉంటే
మ్యాక్సిమం ఉంటాయి. 9:30 అవుతుంది కదా. ఒకవేళ లేదంటే ఇక అలాగే వెళ్ళి అది ఎట్లున్నా తినాలి. బండిలో పచ్చడి తెద్దాం అనుకుని ఇంటి దగ్గర మర్చి వచ్చిన. మార్నింగ్ మనకు వండుకోవడానికి అయితే టైం ఉండదు. ఎందుకంటే లోపలికి ఆ వాటర్ క్యాన్లు, ఈ వాటర్ బాటిల్ 1-2 పర్మిషన్ ఇస్తారు అంతే కంపెనీలకి. మిగతా మొత్తం వాటర్ క్యాను, గ్యాసు, బకెట్ ఉంటుంది కదా, బకెట్ కూడా లోపల తీసుకుపోనియాడు. అది ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళాక ఎందుకు తీసుకుపోయాడు అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ వీడియో. ఇక కంపెనీ దగ్గర కూడా అది వచ్చేసినాము. మనకు అక్కడ లోపల లైటింగ్ ఒప్పిస్తుంది కదా, అదే కంపెనీ. మనం వచ్చేసి ఇక్కడ కొంచెం రాంగ్ రూట్ అయితే వెళ్ళాలన్నమాట. లేదంటే మళ్ళీ 3 కిలోమీటర్లు పోవాలా. ఎందుకంటే ఇక్కడ లారీలు పోనీకనే కొంచెం మనకి రోడ్ అనేది ఇచ్చిపెట్టిరనమాట. చూడండి కొంచెం టైట్ ఉంటుంది అనమాట. అది చూసుకొని పోవాలా. కానీ కొంచెం జరిపిరిగా ఉండడానికి అయితే ఇంకా కొంచెం టైట్ ఉంటుండే. వెనక ఎదురుగా బండ్లు గిన్నెలు చూసుకొనే పోవాలి. ఎందుకంటే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. చూసినారా ఎంత టైట్ ఉందో. సైడ్ మీద అద్దం కొట్టలే కదా, అందుకే ఓపెన్ అవ్వట్లేదు. ఖాళీ పట్ట కొట్టిన సైడ్ మీద సరిగ్గా ఓపియదు. ఈ హోటల్ ఉంటుంది, హోటల్ దాటగానే మనం రైట్కి అయితే వెళ్ళిపోవాలి. ఇదే ఇంకా డేంజర్ ఉంటుంది. మన బండి ఏమో కట్ కాదు, లాంగ్ కటింగ్ తీసుకోవాలా. ఈ గల్లీలోకి వెళ్ళిపోవాలి మనం. ఇట్లయితే ఆరామ్స్ వెళ్ళిపోతుంది బండి. ఈ రాళ్ళు కూడా కొంచెం టైట్ ఉంటుంది మనకి, చూస్తున్నారు. ఇంకా ఇదే కంపెనీ లోపల ఇంకో గేట్ ఉంటుంది. గేట్ ఎంట్రీ చేయాలి. పట్టాలు ఎన్ని ఉన్నాయి. ఈ వాటర్ క్యాన్లు అయితే ఉన్నాయి కదా, వాటర్ క్యాన్, బాటిల్స్ అన్నీ తీసేసేయాలి. వెనక గ్యాసు అన్నీ తీసేయాలన్నమాట. ఎందుకంటే లోపల తీసుకుపోయినారు. అదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకు తీసుకోవాలి సీరియల్ గిర్ అన్నీ రాపించడానికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ముందుకు వెళ్ళాక మనమైతే ఇంకోటి ఉంటుంది, పేపర్లు తీసుకొని రాపియాలి. మనకి ఐడెంటిటీ కార్డ్ అనేది ఇస్తాడు డ్రైవర్కి. ఇంకా సెక్యూరిటీలో ఎవరు మనల్ని వచ్చి అడగారు ఎవరు నువ్వు అని. ఇంకా లేదంటే అక్కడ నిలబడ్డామంటే ఐడెంటిటీ కార్డు మెడల్ ఎక్కుంటే మీరు ఎవరు ఇక్కడ నిలబడ్డారు ఎందుకు, మీ ఐడెంటిటీ కార్డు మెడల్ వేసుకోవాలి అని అంటారు. మన బండ్లు అయితే లేవు, 2 బండ్లు వచ్చినాయి. అవి కాలని అజయ్ అన్నది అమరన్లో 9 అజయ్ది కాల్ అయింది. మల్లారెడ్డి అన్నది కూడా కాల్ అయ్యి లోడ్కి అయితే వేరు బీర్ల లోడ్కి. ఇక మనది ఇప్పుడు కాల్ అయితే మనం కూడా తెల్లారేసరికి బీర్ల లోడ్కి వెళ్ళిపోవాలి. ఓకే లోడ్ ఓకే అవుతుంది, ఆల్రెడీ లోడ్ ఉంది మనకి. ఇక మరి కాల్ అవుతుందా కాదా తెలియదు. షాంపిల్ ఫెయిల్ అయితే మళ్ళీ ఇదే మళ్ళీ అదే కంపెనీకి రిటర్న్ అయితే వేసుకెళ్ళాలన్నమాట. ఇక అక్కడికి వెళ్ళాక చూద్దాం. మీ సెక్యూరిటీ మళ్ళీ ఫోన్ చూస్తే మళ్ళీ ఇబ్బంది, వీడియో డిలీట్ చేయమని చెప్తారు. ఫ్రెండ్స్ ఫైనల్గా కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసినాముగా. సీరియల్ కూడా రాపించి వచ్చేసినాయి. అక్కడ ఫోన్ నెంబర్ రాపించుకుంటారు. ఆ ఫోన్ నెంబర్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి రాకుండా మనకి ఫోన్ చేస్తారనమాట. బండి ఒకళ్ళు అన్లోడ్లో పెట్టేది ఉంటే. ఇప్పుడైతే బండ్లు ఏం లేవు, మనది ఒక్కటే ఉంది. అన్నది కూడా ముక్రమణ కూడా వస్తుండు. బండి మళ్ళీ పైప్ పోతే వేరే కొత్త పైప్ వేసుకొని అయితే వస్తుండు. చూద్దాం మరి ఇప్పుడు నైట్ పిలుస్తారా, తెల్లగట్ల పిలుస్తారా, మార్నింగ్ ఎట్లా అవుతుందా అయితే తెలియదు. ఇప్పుడైతే భోజనం ఇంటికాంచి అయితే బాగా తెచ్చుకున్నా కదా, తినేసి పడుకుంటా. వాళ్ళు ఫోన్ చేస్తారు. ఒకవేళ మనం రెస్పాన్స్ చేయకుండా మన బండి దగ్గరకు వచ్చి అయితే తీసుకొని పోతారు. బండి తే అని చెప్తారు. ఇప్పుడు ఇంతకుముందుకేమో లోపల ఉండే సెక్యూరిటీ ఆఫీసు, ఇప్పుడు ఇక్కడనే పార్కింగ్ పక్క పొంటే ఉంటుంది అనమాట. నేను ఎందుకు వాటర్ క్యాన్లు ఈ గ్యాస్ ఎందుకు తీసుకురంటే, మన వాళ్ళు కొంతమంది డ్రైవర్స్ అన్నలు కానీ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే వండుకొని ఉల్లిగడ్డ పొట్టు టమాటా కానీ వేరే కర్రీ వేరే కర్రీస్ వండుకుంటారు కదా, అవి ఏం చేస్తారంటే మన వాళ్ళు ఒక కవర్లు వేసి బండ్లో పెట్టుకోవాలా. కొంతమంది కొన్ని కంపెనీలలో పోయిన పార్కులో ఏం చేస్తారు, ఆ ఉల్లిగడ్డ పొట్టు కానీ ఏమన్నా ఎగ్స్ వండుకున్నా కానీ ఆ ఎగ్స్ మొత్తం పక్కన పడేస్తారు కదా. వాళ్ళకి పెద్ద సార్లు వచ్చినప్పుడు ఎంప్లాయీస్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి లోపల వండుకోవద్దని చెప్పేసి గ్యాసులు తీసుకుంటారు అన్ని కంపెనీలలో. ఎందుకు గ్యాసులు ఎందుకు తీసుకోవాలంటే ఇది ఆల్మోస్ట్ ఇది ఫైర్ కంపెనీ, మొత్తం ఐరన్ మొత్తం మంటతోనే కదా చేసేది ఇక్కడ. దానికి ఇబ్బంది ఉండదు, గ్యాస్ తీసుకే వండుకున్న లోపల ఇబ్బంది ఉండదు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే కూరగాయలు కానీ వేరేది ఏమైనా గంజొంపిన అన్నం పడ్డా కానీ అవన్నీ కింద పడి గలీజ్ అవుతుంది కదా అని చెప్పేసి గ్యాస్ అయితే కొన్ని కంపెనీలకు అయితే అలౌ చేయరు. ఇప్పుడు వచ్చే మనకి
మార్నింగ్ అయితే ఇట్లుంటుంది అనమాట. మన బండి అయితే లోపలికి పిలిచారు, పట్ట అయితే తీపిచ్చేసిన. ఇప్పుడు ఈ టిప్పర్ వేయనాక పెట్టేస్తారా అవతల పెట్టేస్తారని అయితే తెలియదు. ఈ అందులో అయితే షాంపూలు తీయాలా, మరి ఆ షాంపూలో ఎవరు అనేది అయితే మనకు తెలియదు. ఇంకా మామూలుగా ఇప్పుడు పట్టా తీసిపోయారు, మరి వాళ్ళే షాంపూలు చేస్తారా ఎవరు చేస్తారా అనేది తెలియదు. ఇప్పుడైతే చూద్దాం ఇక ఎప్పుడు అన్లోడ్ పెడతాడా ఏందనేది తెలియదు. అయితే పొద్దున్న 10 అవుతుంది, ఇప్పుడు పిలిచిర్రు. అట్లా ఒక 10 తీస్తాడు. 10 తీసినాక పక్కకు పెట్టించి మళ్ళీ షాంపూలు అనేది తీస్తారనమాట. ఇక అక్రమ్ అనేది కూడా అల్ల పెట్టాడు. ఇక మనకి 60 టైర్ కూడా వచ్చింది, తమ్ముడు ప్రణయ్ బండి కూడా వచ్చింది. అక్రమన్న ముక్రమన్నది అవతల సైడ్ పెట్టాడు, నాదేమో ఇటు సైడ్ పెట్టినా. అది 10 తీసినాక మళ్ళీ షాంపూలు తీస్తారు. ఇప్పుడైతే నా దగ్గర పోదాం, తెలుస్తుండే ఏందో అన్న. ఏమైందన్నా? ఏమైంది? బెండ్ అయింది. మరి మాలు ఫుల్ వాళ్ళే, అందుకే ఒరిగింది. మళ్ళీ రెండో షాంపులు అయితే పోయింది మన బండి. రెండో షాంపులు లోకెళ్ళగా మళ్ళీ తీస్తారు. ఇక తమ్ముడు ప్రణయ్ బండి కూడా వచ్చిందనమాట, చూస్తున్నారు కదా. ఇక పట్టా తెప్పిస్తాడా తీస్తాడా? లిఫ్ట్ నరే నరే ముంగల్లోని లిఫ్ట్ మీద ఒత్తిడి పడ్డది ఎందుకో? మరిగా చూస్తున్నారుగా ఫైర్ అయితే ఎట్లయితే మొత్తం ఐరన్ కాలుస్తున్నారు అనమాట. కాల్చి ముద్ద చేస్తారు. ముద్ద చేసి ఆ ముద్ద ఆడ కింద పడేసారు కదా, ఆ ముద్దలో ఒప్పిస్తాయి కదా, ఆ ముద్దలు తీసుకుపోయి మళ్ళీ ఏమంటారు పైపులు కానీ సీకులు కానీ తయారు చేస్తారు ఈ కంపెనీలో. ఇప్పుడైతే మన సగం కాలైంది, చూపిద్దాం ఎంత కాలైందో. ఆల్మోస్ట్ సగం అయితే అయింది. మనకి బయట వెళ్తురు అల్లకి వస్తలేదు కదా. అన్న కూడా వస్తాడు దా అని చెప్పిన కూర్చోటానికి. బయట కూర్చోట ఎండ కొడుతుంది, లోపల వస్తే చలి పెడుతుంది. చలి తగ్గినట్టుందిగా బాయ్, చలి తగ్గుతలేనట్టుందిగా. మనోడు ఏం చేస్తున్నాడు? నరి పన్నెడా ఈ ఆడికంటే నీ బండినే దుమ్ము ఎక్కువ వస్తుంది. ఇలా వీడికంటే ఈ బండిలో దుమ్ము వస్తుంది, దుమ్ము బాగా పొగలేదు ఇక అందులోటి. నేను చూస్తున్నాగా ఇప్పటితోనైతే వీడియో అయితే ఆపేస్తున్నాను అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ మీకు ఎలా అనిపిస్తుంది ఆ వీడియో అనేది అయితే మీరు కామెంట్ చేయండి. ఇప్పటితోనైతే వీడియో ఆపేస్తున్నా. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఎటు వెళ్తున్నా అనేది అయితే అప్డేట్ అయితే ఇస్తాను నేను. ఎందుకంటే మనకు కూడా వీడియో నిన్న లారీ ఖరాబ్ అయింది, అవన్నీ తీసుకునే జరిగిన వీడియో కూడా కొంచెం లెంతీ ఎక్కువ అవుతుంది అనమాట. అందుకే ఏమైతే వీడియో అయితే ఆపేసిన ఫ్రెండ్స్. ఇక మనకి ఆ బండి ఒకటి ఉన్నది, అది కూడా కాలైతే నాది, ముక్కురమన్నది. ఇక 3 బండ్లు అయితే పోతే బీర్ల లోడ్కి వెళ్తాను నల్గొండకి. లోడింగ్ లేకపోతే ఈరోజు అయితే నాకు తెలిసి లోడ్ కాదు, రేపు అవుతుంది. ఖాళీ ఆగిన బండి పక్కకు పెట్టేసుకొని మార్నింగ్ లేదా నైట్ 9:30కి అట్లా అయితే సంగారెడ్డికి అయితే పోతాం. మళ్ళీ అయితే మనకి ఇక్కడి నుంచి అయితే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నా ఎలా వెళ్తున్నా అయితే మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. జై డ్రైవర్స్. మెయిన్గా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసుకున్నట్టయితే మనకైతే నైట్ అయితే ముక్రమన్న బండి అయితే ఖరాబ్ అయితే అయింది కదా. ఇక లాస్ట్కి వచ్చేసి దాన్ని చేయించుకున్నాము. మళ్ళీ నేను ముందు వచ్చేసిన గడ్డ ఎక్కేటప్పుడు నా బండి ఎక్కలేని సైడ్ అయితే కొట్టేసిన. అన్న బండి అయితే మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది, మళ్ళీ క్లిప్ పెట్టేసి వచ్చినాం అనమాట. ఇక మన బండి కూడా కొంచెం పంచర్ అయిండే కదా, ఆ పంచర్ దానికైతే నేనైతే ఇప్పుడు నేనైతే పార్ట్ 2 అనేది అయితే నేనైతే పెడతాను. మన వీడియో చాలా లెంతీ అయిపోయింది అనమాట. అందుకనే నేను వచ్చేసి ఇప్పుడైతే మనం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాకా వచ్చిన వీడియో అయితే ఇప్పుడైతే నేను పెడుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పార్ట్ 2 కూడా వస్తుంది. ఈరోజు ఈవినింగ్ ఇది చేస్తాను, రేపైనా ఎప్పుడైనా మళ్ళీ నేనైతే పెట్టేస్తాను. ఎందుకంటే మనకి లెంత్ 50 నిమిషాల వీడియో అయింది కాబట్టి వీడియో మనం తీసినంత వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నేను పార్ట్ 2 కూడా పెడతాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేసినారు నా వీడియో ఎలా అనిపిస్తుంది అనేది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మళ్ళీ నేను ఇంకా ఏమైనా వీడియోలు ఏమైనా మార్చుకోవాలా, నా వాయిస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా, వీడియో మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాయ్. జై డ్రైవర్స్.